హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి స్పెషల్ అంటే ఊరిలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉంది చూడండి మన ఫిష్ కర్రీ, చేపల పులుసు. సో దాన్ని అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఏంటంటే నేను ఫిష్ని మంచిగా సాల్ట్ పెట్టేసి మంచిగా వాష్ చేసేసుకున్నాను, స్మెల్ రాకుండా. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక 2 చెంచాల కారాన్ని అయితే వేసుకున్నాను. కారం మీరు గట్టిగా తింటే అయితే మాత్రం చాలా వేసుకోండి, మంచిగా వేసుకోండి నిండుగా. అలాగే తక్కువ తినేటి వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి, ఓకేనా? అలాగే ఇప్పుడు ఏంటంటే అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను కదా. సో ఇదే విధంగా మనం ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి, ఓకేనా? అలాగే నేను అల్లాన్ని వేసుకున్నాను కదా, అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అయితే ఆ ముక్కకి పట్టేలా మీరైతే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మంచిగా అంటే మంచి ఉడుకుతుంది. సో అందుకనేసే నేను ఆయిల్ వేసేసుకుంటాను. నేను ప్రతిసారి వేసుకుంటాను, ఇప్పుడే కాదండి. అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, ముక్కలకి ఫస్ట్ ఆయిల్ పట్టిస్తారా, వేయకూడదు కదా అని అంటారు. కానీ నేనైతే తప్పకుండా వేస్తాను, ఎందుకంటే మంచి ఉడుకుతుంది అనేసి నేనైతే వేస్తాను. నేను చేసినప్పుడు కూడా మంచి ఉడుకుతుంది. మన చికెన్, మటన్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఇలా ముక్కకి మొత్తం పట్టేకునేలా మనం మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా అంటున్నాను కదా ఫింగర్తో, ఆ విధంగా అనేసుకోండి. సో ఎందుకంటే ఆ మసాలా అన్నీ కారం, సాల్ట్ ఇవన్నీ వేసేసుకున్నాం కదా, దాన్ని అయితే పట్టేస్తుంది. సో అలాగే మనకి మసాలా కావాలి కదా, సో అందుకనేసి నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒక దోసెడు అంటే ఒక చిన్న స్పూన్ తీసుకొని 2 చెంచాలంతా ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి. మెంతులు వేసుకున్న తర్వాత ఎందుకంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. జీలకర్ర ఎందుకు లేట్ వేసానంటే మాడుతుంది కాబట్టి, అందుకే నేను జీలకర్ర కొంచెం లేట్గా యాడ్ చేసేసాను. సో ఇది అండి మెయిన్ మసాలా అంటే, ఫిష్ మసాలా అంటే ఇది. ఈ వాటితోనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి కర్రీ. సో ఈ విధంగా నేను చేసుకున్నాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి, ఓకేనా? అయితే ఇప్పుడు నేను వేయించేసేసుకున్నాను కదా, వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాము. అలాగే ఇదే ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోండి, అలాగే, ఓకేనా? ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమ్మకాయ సైజ్ అంత ఆనియన్స్ తీసుకొని, మీకు గ్రేవీ తక్కువ కావాలంటే 1.5 తీసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనిపిస్తే మాత్రం 2 తీసుకోండి, ఓకేనా? అలాగే నేను మంచిగా ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోండి, ఓకేనా? ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ నేను ప్యాన్ పెట్టాను. సో ఫిష్ బాగోనే, సో ప్యాన్ ఇది ఇలాంటి వెడల్పు ఉన్న ప్యాన్లో చేస్తే కదా ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అయితే నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత అలాగే ఒక 5-6 మెంతుల్ని అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా? 5-6 మెంతుల్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొకటి చిన్నది ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. అలాగే మనము మిక్సీ పట్టాం చూడండి ఆనియన్ పేస్ట్, సో ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేయండి, ఓకే? ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇదైతే
మంచి ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఓకేనా. అలానే ఇక్కడ నేను చింతపండు కూడా నానబెట్టేసుకొని 1 అవర్ అయితే అవుతుంది. సో ముందుగానే చింతపండు నానబెట్టేసుకోండి. ఓకేనా. సో ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చింది కదా. గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి చింతపండు గుజ్జుని వాటర్ని నేను ఒక దాంట్లో తీసుకొని సో ఈ విధంగా అయితే వేసుకున్నాను. చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను కదా. దీన్ని అయితే కొంచెం మంచిగా పట్టుకునేలా మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా మగ్గుతుంది. అలాగే అది మనకి స్మెల్ వస్తుంది. ఇది ఉడుకుతున్నప్పుడే మనకి చాలా బాగా స్మెల్ వస్తుంది. ఓకేనా. ఈ విధంగా అయితే నేను యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాను. అలాగే మనం వేయించి పక్కన పెట్టేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, మెయిన్ మసాలా. సో దీన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే సన్నగా వస్తుంది పౌడరు. అలాగే అది మసులుతుంది కదా చింతపండు వాటరు. సో దాంట్లోనే మనం అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఫిష్ని. ఆ ఫిష్ని అయితే ఒక్కొక్కటి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా వేస్తున్నాను కదా. సో ఇలానే వేసేసుకోండి. ఓకేనా. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, కానీ మనము దీంట్లో గరిట పెట్టకూడదు. ఓకే. గరిట అసలే పెట్టకూడదండి, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది అంటారు. సో చూడండి నేను ఇక్కడ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా అయితే రౌండ్గా అన్నాను కదా. సో ఈ విధంగా రౌండ్గా అన్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సో ఈ విధంగా నేను క్యాప్ పెట్టేసుకున్నాను. అలాగే ఒక 5 మినిట్స్కి ఈ విధంగా అయితే ఉడికింది. చూడండి ఇలా అయితే మళ్ళీ చెంచా అసలే పెట్టకూడదు ఫిష్ వేసిన తర్వాత. సో ఈ విధంగానే క్లాత్తో మనం ఇలా అనేసుకోవాలి. అలా అన్న తర్వాత అలాగే మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి. ఒక 2 చెంచాల మసాలాను యాడ్ చేసేసి మళ్ళీ అదే క్లాత్ పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పాను. చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి. గరిట మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను కదా గరిట పెట్టకూడదు అని. ఎందుకంటే గరిట పెడితే కదా విరిగిపోతుంది ముక్క, అందుకనేసే పెట్టకూడదు. ఇలా కరివేపాకు రెమ్మలు ఇట్లా కొమ్మలుగా తీసుకొని అలా 3 పెట్టేసుకోండి. అలా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇది కరివేపాకు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. సో యమ్మీ చికెన్ పులుసు రెడీ అండి. సో వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తినాలి, కానీ చాలా బాగుంటుంది. సో చూడండి ఈ విధంగా మనమైతే చూడండి నేను ఒక చిన్న గరిట తీసుకొని ఈ విధంగా అంటున్నాను కదా. సో ఇలా అయితే అనండి ఒకసారి. చూడండి అంటే లాస్ట్లో ఉన్న ముక్కలని ఇలా అనాలి. చూడండి నేను వాటర్ ఉంది కదా, వాటర్ దగ్గరే అంటున్నాను, మిడిల్లో అనట్లేదు. చూడండి వాటర్ ఎక్కువ ఉన్న ప్లేస్లో అలా సైడ్కి ఒకసారి, మిడిల్లో ఒకసారి అలా అంటే సరిపోతుంది. ఎందుకంటే మసాలా అవన్నీ ఉంటాయి కదా, సో వాటిని అయితే మంచిగా పట్టుకుంటుంది ముక్కలకి. సో చూడండి. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ సో పర్ఫెక్ట్గా అయితే ఉడికింది అండ్ రెడీ కూడా అయింది. సో ఇది అండి చూడండి, ఆ ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. సో ఇది అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్.